ఓకే. ఆత్మచేత నడిపించబడుట అనగానేమి మూడో భాగంగా మనం ఆలోచించాలి. చివరి భాగం ముగింపు భాగంగా ఆత్మచేత నడిపించబడుట అనగానేమి. ప్రియమైన దేవుని పిల్లలారా, 2 వారాలుగా మనం ఆలోచించాం. ఆత్మచేత నడిపింపబడడం. మొదటి భాగంలో ప్రధానంగా మనం ఏం ఆలోచించాం, రెండో భాగంగా ప్రధానంగా ఏమి ఆలోచించాం, ఒకసారి మనం నెమరు వేసుకుందాం. ఏమండి? మొదటి భాగంలో ప్రధానంగా అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 9, 10 వచనాలు. అప్పుడు లిబెర్తీయులు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మచేత నడిపింపబడే వారిలో ఆత్మచేత నడిపింపబడితే వారిలో జ్ఞానం ఉంటుంది. వారు జ్ఞానంగా మాట్లాడతారు. అనేక మంది సమాజాలు అక్కడ, ఏమండి, కురేనీయుల సమాజం, లిబెర్తీయులు అనబడిన సమాజం, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు స్టెఫెనుతో తర్కిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని తర్కిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు కాదు కదా అని వాళ్ళు వాదిస్తుంటే, ఈయనే మెస్సయ్య, ఈయనే దేవుని కుమారుడు, ఈ నామం అందే రక్షణ ఉంది, మీరు ఈయనను సిలువ వేసి చంపారు అని యేసును గూర్చిన జ్ఞానమును అగుపరిచాడు. ఆత్మచేత నడిపింపబడే వారిలో కనిపించే ప్రధానమైన లక్షణం. కనుక ఆత్మచేత నడిపింపబడుట అనగానేమి అని మనం ఆలోచిస్తున్నాం. బైబిల్ ప్రకారంగా సొంతం ఏం చెప్పట్లేదు కదా. నిన్నటి దినాన మొన్న మనం సాయంత్రం గుడ్ ఫ్రైడే సందర్భంగా సువార్త చెప్పాం. ఆత్మచేత నడిపింపబడిన మన జ్ఞానాన్ని మనం ప్రకటించాం. మన స్వనీతిని కానీ మన సొంత సువార్త కానీ మనం చెప్పలేదు. క్రీస్తుని గూర్చిన జ్ఞానం ప్రకటించాం. లోకంలో ఉన్నవారు, ఏమండి, ముఖ్యంగా ఇశ్రాయేలీలు ఆ రోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనం చూస్తే మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఆయన యూదులకు ఆటంకముగాను, యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంటే యూదులకు ఆటంకంగా ఉన్నాడు. నిజమండి, ఆయన ఉన్నంత కాలం యూదులకు ఆటంకంగానే ఉన్నాడు. ఆటంకం అంటే అనుకూలంగా లేడు, అనుకూల బోధ చేయట్లేదు, యూదులకి కఠినంగా ఉన్నాడు, మింగుడు పడటం లేదు. అందుకే రాశాడు పౌలు గారు, యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ క్రీస్తును నమ్మిన మనకి క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి. ఆ జ్ఞానమునే మనము ప్రకటించాలి. ఆ జ్ఞానమును మనం ప్రకటించాలి. అది ఆత్మచేత నడిపింపబడే వారి యొక్క లక్షణం. జ్ఞానము చేత ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరో మాటను మనం చూడగలిగితే, ఏమని, ఆత్మచేత నడిపింపబడుట అనగానేమి అని మనం ఆలోచిస్తున్నాం. మూడో భాగంగా ప్రధానంగా
ఆత్మచేత నడిపింపబడుట ఎలా అనేది మనం ఆలోచిస్తున్నాం. చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్ని మనం ఆలోచిస్తున్నాం. అంటే టూకీగా ఏమండి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నాం. మొదటిగా మనం చూడగలిగింది రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎవరు నడిపింపబడుదురో, ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు అంటున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు అంటున్నాడు. అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. చెప్పాను, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చాడు. వచ్చిన ఆయన చేత మనం నడిపింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకున్న వెంటనే మన హృదయంలోకి వచ్చాడు. హృదయంలోకి వచ్చిన ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కానీ ఆయన చేత నడిపింపబడేవారు ఎంతమంది? ఆయనను ప్రక్కకు నెట్టి మన ఇష్టాన్ని మన మన చిత్తాన్ని మనము నడిపిస్తాం. ఆయన మన హృదయంలో ఉండి దుఃఖపడుతూ ఉంటాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయనకు అవకాశం ఇస్తేనే మనల్ని ముందుకు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం దాన్ని పట్టించుకోకపోతే ఆయన ఏం చేయడు, సైలెంట్గా ఉంటాడు. నీకై నువ్వు హృదయపూర్వకంగా ఆత్మచేత నేను నడిపింపబడాలి అని నువ్వు ఆలోచన కలిగి ఉంటే, అని నీవు విశ్వాసం కలిగి ఉంటే, ఇదిగో ఆత్మానుసారంగా నడిచే ప్రయత్నం చేస్తావు. ఆత్మానుసారంగా నడవడం అంటే ఏమంటే ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ చెప్పిన ప్రకారము నడవడం, వాక్యము చెప్పిన ప్రకారం నడవడం. అప్పుడే మనం ఏమవుతామంటే ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అప్పుడు దేవుని కుమారుడు. ఆత్మచేత నడిపింపబడకపోతే దేవుడు కుమారుడివి కాదు. పేరుకు దేవుని కుమారుడు, నామకార్థ వేషధారణ క్రైస్తవులం. దేవుడంటే ఆసక్తి కలిగిన వాడు, దేవుడంటే విశ్వాసం కలిగిన వాడు ఆత్మచేత నడిపింపబడతా ఉంటాడు. ఇంకా ఆత్మచేత నడిపింపబడే వారిలో ఉండే ప్రధాన లక్షణాలు ఈరోజు మనం చూద్దాం. ఏమంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఏమంటే గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం అడిగిన వెంటనే చెప్పాలి కదా. వాక్యం మనం మర్చిపోద్దండి. వాక్యాన్ని మనం మరవద్దు. అది మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు ఇవి మనలో హృదయంలో మనకు జ్ఞాపకం ఉంటేనే మనం అలాగ నడుచుకోగలం. లేదంటే దేవుని మాటలు మనకు జ్ఞాపకం లేవనుకోండి, అలా నడుచుకోలేము. చదవండి ఒకసారి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. ఏమండి, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. ఇప్పుడు ఆత్మ కలిగించేది ఏంటి తెలుసా? ఐక్యతను కనబరుస్తుంది. ఆత్మ ఐక్యతను కనబరుస్తుంది. సమాధానం అనే బంధాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఐక్యత ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఆత్మచేత నడిపింపబడేవారు. ఐక్యత ఎవరిలో ఉండదో వారు ఆత్మచేత నడిపింపబడేవారు కాదు. ఈరోజు సంఘాలలో చూడండి, ఈవెన్ మన సంఘాల్లో కూడా గ్రూపిజం ఉంటుందండి. గ్రూపిజం ఉన్నది నలుగురే, ఉన్నది 10 మంది, 5గురు ఒకవైపు, 5గురు ఒకవైపు. దేవుని విషయంలో దేవుని కార్యాల విషయంలో, దేవుని పనుల విషయంలో, సంఘ కార్యక్రమాల విషయంలో ఐక్యంగా ఉండరు. ఎవరో ఒక వాదన తీసుకొస్తారు, ఇలా చేద్దాం అంతే. వాళ్ళు ఇలా చేద్దామన్నారు, అయితే మనం అలా వద్దు, ఇలా చేద్దామంటారు. చీలిక, ఐక్యత ఉండదు. మరి ఏది? ఐక్యత లేనప్పుడు
ఆత్మ కలిగించు ఐక్యత లేనప్పుడు నువ్వు ఆత్మ చేత ఎలా నడిపించబడతావు? ఎవరైనా ఏదైనా వాదన చెప్తే దానికి ఒకసారి మనం చెప్పి చూడాలి. ఆత్మ చేత నడిపింపబడేవారు ఎలా ఉంటారో మనం కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. ఏమంటే మీలో మనమందరం ఆత్మ చేత నడిపింపబడాలి. అప్పుడే దేవుని కుమారులుగా మనం ఆయన దృష్టిలో పిలువబడతాం. చాలా జాగ్రత్త వినాలి. ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడును అన్నాడు కదా. మన ఆత్మ చేత నడిపింపబడే వారమైతే ఐక్యతను కనపరచాలి. సంఘంలో ఎక్కువ సంఘాలలో ఎక్కువ మీటింగ్ విషయంలో కానీ, సెమినార్ విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, ఏదైనా పని దైవ కార్యక్రమం మనం తలపెట్టినప్పుడు ముఖ్యంగా దైవ కార్యక్రమాల గురించి మన ఫ్యామిలీ కుటుంబాల గురించి మనకొద్దు. అది వాళ్ళ పర్సనల్. వాళ్ళ పర్సనల్‌లో మనం తలదూర్చొద్దు. అది వాళ్ళ కుటుంబంగా వాళ్ళు ఐక్యంగా ఏదో నిర్ణయం తీసుకుంటారు. అది కాదు. సంఘానికొచ్చిన తర్వాత సంఘంలో మనము ఎవరైనా ఒక నిర్ణయం ప్రకటించినప్పుడు బ్రదర్ కానియండి ఏదో ఒకటి మనకు దేవుని పని అయితే జరగాలి. ఇప్పుడు నేను మరలా వాదన పెట్టుకుంటే, ఆయన మరలా వాదన పెట్టుకుంటే ఏమైద్ది? సువార్త జరగదు. మనకు ఐక్యత ముఖ్యం. నువ్వు అనుకున్నది, మనం అనుకున్నది జరగడం కాదు ఇక్కడ. మనిద్దరం కలిసి ఉండడం ముఖ్యం. దీనిని ఐక్యత అంటారు. ఇప్పుడు చదవండి అర్థమవుతుంది మరలా. కాబట్టి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి వారై. అంటే శ్రద్ధ లేదనుకోండి, నా వాదన నెగ్గలేదు, నేను ఇటు వెళ్దామంటే వినలేదు అయ్యగారు అని ఒక్కరైనా భీష్మించుకొని కూర్చున్నారా? అంటే మోహన్ అన్న గారు లేదా మా దైవజనుడు నా మాట వినకుండా ఇదిగో శ్రీను గారు మాట వినే వెళ్ళాడటు అని ఇస్సాక్ అన్న, లేదు లేదు లేదు, శ్రీను గారు ఇస్సాక్ గారు మాటే విన్నారని, దైవజనులు నా మాట వినలేదని ఆయన భీష్మించి కూర్చున్నా సువార్తేమో కానీ చీలికలు ఏర్పడతాయి. అప్పుడు ఐక్యత ఎక్కడ ఉంటుంది? అప్పుడు అనుకుంటాను నేను, వీళ్ళ దగ్గర సువార్త పెట్టి అనవసరంగా చీల్చాను అనుకుంటాను నేను. కానీ ఆత్మ సంబంధమైన బంధం కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు ఏం చేస్తారు తెలుసు? 1-2 సార్లు చెప్తారు, విననప్పుడు సరే బ్రదర్ నీదే కానివ్వండి, మనం కలిసి వెళ్ళడం ముఖ్యం. సెమినార్కి ఏం చేద్దాం భోజనాల విషయంలో అన్నారంటే, ఒకరేమో చికెన్ అంటారు, ఒకరేమో బర్డ్ ఫ్లూ వస్తుంది చికెన్ వద్దు మటన్ అంటారు, లేదు లేదు మటన్ రేట్ ఎక్కువ చికెనే కొందామంటారు, లేదు లేదు చికెన్ మంచిది కాదు ఆరోగ్యం బాగాలేదుగా మటన్ కొందామంటే, డబ్బులు ఊస్తావా మటను 400 ఉంది, 500 ఉంది, 800 ఉంది అని యువతలోళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే డబ్బులు అందరూ కలిసి పెట్టాలి కదా. మీకు అర్థమైందా? ఒక సెమినార్ ఒక మీటింగ్ అనుకున్నప్పుడు సంఘంలో ఉన్న వారందరూ అనుకొని కుటుంబానికి ఎంతో అనుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు అయ్యే ఈ ప్రోగ్రాము మటన్ పెట్టడం వలన 20,000 అవుతుంది. అప్పుడు పైన 5,000 ఎక్స్ట్రా అవుతుంది. నువ్వు పెట్టుకుంటావా అని అన్నాడు అనుకోండి, ఆ మాత్రం పెట్టుకోలేవు అవతల అన్నాడు అనుకోండి, ఏమైపోయింది? వాదన పెరిగిపోయి లాస్ట్కి చికెన్ కాదు కదా, మటన్ కాదు కదా, అసలు మీటింగే వద్దనే స్థితికి వస్తుంది. కనుక మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలో ఎవరైనా తగ్గలేదు అనుకుందాం, సరే బ్రదర్ నీదే కానిద్దాం అని అనేవాడే ఏమండి అనేవాడే ఐక్యత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వాడు. ఇక్కడ మటనా చికెన్ అన్నది కాదు, భోజనాల్లో ఏం పెట్టాలన్నది కాదు ముఖ్యం. మనం ఐక్యత చీలిపోతుందని మనకి ఎప్పుడు అనిపిస్తుందో ఐక్యతను కాపాడుకొనడానికి అవతల వారిని మనము సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అవతల వాడికి లేదు ఇది, మీరు అనుకుంటారు నాది సాగిందని వాళ్ళు అనుకుంటాడు, కానీ వాడికి ఐక్యత మీద లేదు, ఆలోచన జ్ఞానము లేదు. అయ్యో నా వాదన వలన సంఘంలో చీలిక రాబోతుందే అని నీకంటే ఆలోచించలేదు కాబట్టి నా వాదన నెగ్గాలంటాడు ఆయన. ఐక్యత చాలా ఇంపార్టెంట్. ఐక్యమత్యమే మహాబలం అని ఒక పాఠం కూడా ఉంది కదంటే మనకు తెలుసు. ఐక్యమత్యమే మహాబలం. మనం ఐక్యమత్యంగా ఉండాలి. ఏమండి ఆలోచించండి, ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు చనిపోయాడు. యాక్సిడెంటో మరి హత్యనో తెలియదు, మనకు తెలుసు, ప్రవీణ్ పగడాల. ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత చాలా మంది దైవజనులకు భయం కలుగుతుంది. మీకు తెలుసో లేదో? అంటే మాటు వేసి వాళ్ళు టార్గెట్ చేశారు, కొంతమందిని మాటు వేసి చంపుతున్నారు. ఎప్పుడు నేను టార్గెట్ అవుతానో తెలియదు కాబట్టి
క్రైస్తవులారా ఏకం కండి, మనమందరం ఏకమవుదాం, ఐకమత్యంగా ఉందాం, మన ఓట్లు జాగ్రత్త మనం చేసుకుందాం. అధికారులు మన మాట వినట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఇప్పుడు క్రైస్తవులందరూ ఏకమవుదామనే ఆలోచనకు వచ్చారు. మంచిదే అది. కానీ ఇప్పుడొచ్చింది అది గుర్తు. వాక్యం ఎప్పుడు చెప్పింది? క్రీస్తును నమ్మిన మనమందరం బోధ యందును, ఏమండి, విశ్వాసం యందును, క్రీస్తును గూర్చిన జ్ఞానములో ఎలా ఉండాలి తెలుసా? ఐక్యంగా ఉండాలి. మరి అప్పుడు గుర్తురాలే, మా సిద్ధాంతం మాదండి, మీ సిద్ధాంతం మీదండి, బైబిల్‌లో ఎన్నో ఉంటాయండి, లేదండి మా పూర్వీకులు స్థాపించారండి అని ఎన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు క్రైస్తవులు. లేదర్రా బైబిల్‌లో ఇలా ఉంది, మనం ఇలా చేయకూడదని. హుహు. మాదెక్కువ సంఘం అంటారు. మాది ఎక్కువ, ఏమంటే ఏమంటారు, మాకు ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయంటారు. అప్పుడు ఏకమవ్వరండి. అప్పుడు ఎవరి వాదన వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది బ్రదర్ అంటారు. సిద్ధాంతాలు, గీతలు, వాళ్ళకున్న గీతలు అడ్డంకులు తుడిచేసుకుని అయ్యో క్రైస్తవులే కదండి రారప్పుడు. కానీ సమస్య వస్తే అంటే చావు దాకా వస్తేనంటే అమ్మో ప్రమాదం. అంటే నీకు ప్రమాదం వస్తే ఏకమవుతావా? వాక్యానికి ప్రమాదం వస్తే ఏకం కారా? కారండి. వాక్యము, దేవుని వాక్యానికి అవమానం జరిగితే రారా? రారు. ఎక్కడైనా బైబిల్ ఈ మధ్యకాలంలో మీరు వినండి, బైబిల్‌ని తగలబెట్టినట్టు ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి. బైబిల్‌ని తగలబెట్టారు. అప్పుడు రోజునాల క్రైస్తవులకి యేసుక్రీస్తు తమిళనాడులో తమిళ హిందువుగా పుట్టాడు అని న్యూస్ పేపర్‌లో ఇచ్చాడు. అప్పుడు మన తండ్రి గారు పిలుపునిచ్చారు. అర్రె! మన యేసుక్రీస్తు వారి గురించి తప్పుడుగా వార్తలొచ్చాయి. ఇదిగో మనం ర్యాలీ చేద్దామంటే చాలామంది క్రైస్తవుల దగ్గరికి అప్పుడు ర్యాలీ సమయంలో మిగతా సంఘాల దగ్గర కొంతమంది దగ్గరికి మన వాళ్ళు వెళ్ళారండి. స్వయంగా అన్నమాట. మనకెందుకు బ్రదర్, మనం ఏం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, యెహోవా ఈరే అన్నారు. ఇప్పుడు ఈయనకొచ్చింది కదా సమస్య, అయ్యగారులకు వచ్చింది, టార్గెట్ చేసి చంపుతున్నారు. ఇప్పుడు యెహోవా ఈరే అనరు, ప్రార్థన చేసుకుందాం అన్నారు. ఏమంటారు తెలుసా? రోడ్డు ఎక్కుదాం, ర్యాలీ చేద్దాం. ఏమండి, హైదరాబాద్లో ఎంతమంది వచ్చారో తెలుసా? ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయిన తర్వాత ర్యాలీకి. ఏమండి, ఒక సుమారు ఒక 2 కిలోమీటర్ల పొడవు ఒక పక్క రోడ్డు, 4 వే రోడ్డు మొత్తం నిండిపోయిందండి. మంచిదే రావాలి, నేను మనం తప్పనట్లేదు. ఒక దైవ సేవకుడికి సమస్య జరిగినప్పుడు ప్రభుత్వానికి మన వాణి వినిపించాలి. వినకపోతే వదిలేయ్, దేవుడికి అప్పచెప్పు. ప్రజాస్వామ్య వ్యవస్థ కదండి. ప్రజలుగా మనం మన వాణి వినిపించడం తప్పు కాదు. వినకపోయిన తర్వాత ఎవరికి అప్పచెప్పాలో తెలుసా? దేవునికి. ఆయన కొట్టాడనుకో కేసు ఉండదు. కేసు ఉంటదండి. దేవుడు కొట్టాడనుకో కేసు ఉంటది. మనం కొట్టామనుకో కేసు. ఎవడో కొట్టింది మనని జైలేసేస్తారు. అదే దేవుడు కొట్టాడనుకో ఎలా కొడతాడు దేవుడు? ఎవరికి తెలుసు? రోగంతో కొట్టొచ్చు, యాక్సిడెంట్‌తో కొట్టొచ్చు, లారీ కిందకి దోసేయొచ్చు, లారీ మీదెక్కియొచ్చు. దేవుడు దాకా వస్తే ఎవ్వరు ఏమీ చేయలేరు. వచ్చారు మంచిదే, రావడం తప్పనట్లేదు. మన వాదన అర్థం కావాలి, మన వాదన అర్థం కావాలి. రావడం తప్పు కాదు. ఎందుకంటే ఐక్యత, దేవుడు ఐక్యత, ఐక్యత, ఐక్యత అని ఎన్ని సార్లు చెప్పినా ఏవండీ పట్టించుకోని సమాజం, తన మీదికి తన దాకా వస్తే ఐక్యత గురించి మాట్లాడుతున్నదే ఈ సమాజం. ఏవండీ ఒక సేవకుడికి అన్యాయం జరిగినప్పుడు అడగడం తప్పు కాదు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నా వాదన ఏంటంటే, యేసుక్రీస్తు వారికి పెళ్ళయింది. ఆయన తమిళ హిందువు. ఆయన భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ సమాధి చేయబడ్డాడు. ఇస్రాయల్ దేశంలో లేడు అని వార్తా పేపర్‌లో ఇచ్చినప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం అండి. ఇదే క్రైస్తవుల్ని అడిగినాం మేము. అయ్యా రండి, మన ప్రభు గురించి అన్నారు కదా, మనం మన వాణి వినిపిద్దాం. న్యూస్‌లో ఇచ్చారు, మన విశ్వాసాలు కోల్పోతాం అని చెప్పినప్పుడు పిలిపిస్తే ఏమన్నది తెలుసా? యెహోవా ఈరే, మనం ప్రార్థన చేసుకుందాం అన్నారు. అంటే నీ ప్రభువుకి, నీవు నమ్మిన ప్రభువు సువార్తకు ఆటంకం కలిగితే, వాక్యానికి ఆటంకం కలిగితే మాత్రం మనిషికి ఐక్యత గుర్తురాదండి. తన మీదికి వస్తే, తన దాకా వస్తే ఐక్యత గుర్తొస్తుంది. చాలా బాధాకరమైనది కదండి. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నా నిమిత్తం అన్నాడు. ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు. మనం మనల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఐక్యత ఎప్పుడు ఉండాలో తెలుసా? వాక్యం విషయంలో, బైబిల్ విషయంలో, దేవుని విషయంలో. ఒక విధంగా చెప్పాలంటే నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు కాదు, బైబిల్ గురించి కానీ, దేవుని గురించి కానీ, నువ్వు నమ్ముకున్న ప్రభు గురించి కానీ ఎవరైనా తప్పు మాట్లాడితే మన వివరణ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వానికి. అమ్మో క్రైస్తవులు చాలా శాంతిమూర్తులండి, వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేస్తారండి, క్రీస్తుని ఎప్పుడు మనం అనొద్దండి అనే భయం రావాలి. ప్రియమైన దేవుని పిల్లలను ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు. ఏమండి, 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా
దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుచుండవలెను. ఏమండి? ఎలా నడుచుకోవాలట? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. ఆత్మ సంబంధి అయిన వాడు నడుచుకునే విధానం ఈ ఫలాలు కనపడాలి. ఏమండి? మొదటిది మనం చూసింది ఆత్మ కలిగించే ఐక్యత, సమాధానం అను బంధము ఆత్మ కలిగించే ఐక్యత. రెండోది వచ్చేసరికి ఏమండి? సాత్వికము, సంపూర్ణ వినయము, దీర్ఘశాంతము. ఇవి ఆత్మ కలిగిన వారికి ఉండాలి. సాత్వికం మనలో కనబడాలండి. సాత్వికం, దీర్ఘశాంతం, శాంతి, దీర్ఘశాంతి అంటే శాంతంగా ఉండడం వేరు, దీర్ఘశాంతంగా ఉండడం వేరు. సాత్వికం వేరు, దీర్ఘంగా సాత్వికం కలిగి ఉండడం వేరు. ఏమండి? ఇవన్నీ మనలో కనబడాలి. మనల్ని అంటారు 100, మనం ఏం మాట్లాడదు. దీర్ఘశాంతం కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, సంపూర్ణ వినయం. సంపూర్ణ వినయం అంటే, వినయం అంటే ఏంటండి? వినయం అంటే, వినయం అనగా చెప్పిన మాట వినడం, వారిని వినయం కలిగిన వారు అంటారు. మన పైన వారు మనకు మంచి మాటలు చెప్తే ఆ మాటలు మనం వినాలి. సంపూర్ణ వినయం అంటే ఏది చెప్పినా వినాలి. వినయం మనలో కనిపించాలండి. ఆత్మచేత నడిపింపబడేవారు వింటారు. దేవుని పనిలో, దేవుని సంఘంలో ఏదైనా పని చెప్పామనుకోండి, ఏదైనా పని చెప్పి ఏమనొస్తారు? నాకు కుదరదండి అంటే వినడు. ఇంక చెప్తారండి. ఒక దైవ సేవకుడిగా పని చెప్పినాను, మేము ఏం పని చెప్తామండి? మా ఇంట్లో పనులు ఎవరికి చెప్పమండి, మా ఇంట్లో పనులు మేమే చేసుకుంటాం. సంఘములో పనులు ఏదైనా చెప్పినప్పుడు చెయ్యగలిగిన వారికే చెప్తాం. చెయ్యగలిగిన వారికి, చేయలేని వారికి ఏం చెప్తాం? అంటే చెయ్యగలిగిన పని చెప్పినప్పుడు సాత్వికముతో వినయముతో ఆ పని చెయ్యాలి. నేను గమనిస్తూనే ఉంటామండి, ఎవరు చెప్పిన పని చేస్తున్నారు సంఘములో, ఎవరు చేస్తున్నారని మొత్తం ఒక సేవకుడుగా మేము కూడా గమనిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇదంతా దేవుడు గమనిస్తున్నాడని మనం మర్చిపోవద్దు. ఇవి మనలో కనపడాలి. ఇవి ఆత్మచేత నడిపింపబడే వారికి ఉండే లక్షణాలు. ఆసక్తి చాలా ఇంపార్టెంట్. ఆసక్తి, ఆసక్తి కనపరచాలి అన్నాడు కదా నిన్న ముందు ముందు భాగంలో మనం. ఏమండి? ఆసక్తి. రోమపత్రిక ఒక మాట చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చూస్తే, రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఏమండి? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే ఆసక్తి, దేవుని పట్ల ఆసక్తి, దేవుని పనుల పట్ల ఆసక్తి, భక్తిలో ఆసక్తి. ఈ ఆసక్తి విషయంలో మనం మాంద్యులు కావద్దు, అంటే మత్తులు అవ్వద్దు. మత్తులు అంటే ఎలా ఉంటారు? మత్తుగా ఉన్నవారు ఎలా ఉంటారండి? వాళ్ళకి ఏదైనా పని చెప్తే డిమ్ముగా మత్తుగా ఉంటారు కదండి, వాళ్ళు పని చేయలేరు. అలా అది మాంద్యం అంటారు. మద్యము తాగిన వాళ్ళు ఎలాగైతే మందంగా ఉంటారో, ఆసక్తి లేని వారికి మందులుగా ఉంటారు. మందులు కాక మీరు ఆసక్తిని కలిగి ఉండండి అన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్నాడు. ఆత్మయందు తీవ్రత కలిగి అన్నాడు. ఆ మాట చూడండి, ఆత్మయందు తీవ్రత కలిగి. ఆత్మచేత నడిపింపబడే వారిలో కనబడేవి మొదటిగా ఏమండి? సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను ఆసక్తితో మనం దాన్ని కనబరచాలి. ఎవడి తర్వాత దీర్ఘశాంతము, వినయము, సాత్వికము ఆత్మ కలిగిన వారిలో ఉంటాయి. సాత్వికము కనపరచాలి, కుటుంబంలో కనపరచాలి, సంఘంలో కనపరచాలి. మాటకు మాట సమాధానం చెప్పే సాత్వికత. ఏ విషయంలో అయినా నువ్వు మాటకు మాట వెంటనే
భర్త ఒక మాట ఉంటే భార్య వెంటనే ఒక మాట అందను, లేదా భార్య ఒక మాట ఉంటే భర్త వెంటనే విను. ఏ పరిస్థితిలో చెప్పారు? ఎవరైనా ఇద్దరిలో ఒకరిలో ఒకరు తగ్గించుకొని ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. సాత్వికం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మ కలిగించు ఐక్యత, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ ఆత్మచేత నడిపింపబడే వారిలో ఉంటాయి. మరికొన్ని సందర్భాలు మనం చూద్దాం. ఏమండి? మరికొన్ని మనం చూడగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. అంటే పాత నిబంధనకు లోనవరు, మీరు క్రొత్త నిబంధన ప్రకారం నడుచుకుంటారు. ఇది ఒక్కటి చాలండి ఒక పాఠం, ఒక గంట పాఠం చెప్పవచ్చు ఈ సందర్భాన్ని. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే ఒక్క మాటలో చెప్పేది కాదు కదా. ధర్మశాస్త్రం అంటే ఏంటి? నిర్జీవ క్రియలను చేసేది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించాలి, ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయించాలి, ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని అర్చన ఆచారాలు ఉన్నాయి, కొన్ని పండగలు ఉన్నాయి. ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనవి. ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైనవి. ధర్మశాస్త్ర సంబంధమైన వారు ఆత్మ సంబంధంగా నడుచుకునేవారు కాదు. మరలా చదవండి ఆ మాట, మరలా చదవండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఎందుకంటే ఆత్మచేత నడిపింపబడేవారు ధర్మశాస్త్రానికి లోనవరు, అంటే ధర్మశాస్త్రం ప్రకారం నడవరు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రము వేరు, ఆత్మ సంబంధం వేరు. ధర్మశాస్త్రమేమో మోషే గారి ద్వారా ఇవ్వబడింది. ఆత్మ సంబంధమైన వాళ్ళు యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు లోబడిన వారు. మనం బల్లా కార్యక్రమంలో ఇంతకుముందు వాక్యం చదివాం కదా. రొట్టె నా శరీరము, ద్రాక్షారసము నా రక్తము, ఇది నా నేను స్థాపిస్తున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అన్నది. అంటే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన ఇచ్చారు. అదే క్రొత్త నిబంధనలో మనం అడుగు పెట్టాం. క్రొత్త నిబంధన ప్రకారం మనం నడుచుకోవాలి, ధర్మశాస్త్ర ప్రకారం మనం నడుచుకోకూడదు. ఎందుకంటే మన ఆత్మ సంబంధం. ధర్మశాస్త్ర ప్రకారం అయితే నీతి, క్రియల మూలముగా నీతి. 10 ఆజ్ఞలు పాటించిన వాడు నీతిమంతుడు అండి ధర్మశాస్త్ర ప్రకారము. మీకు అర్థమైందా? ధర్మశాస్త్ర ప్రకారం 10 ఆజ్ఞలు పాటించిన వాడు నీతిమంతుడు. యాకోబు పత్రికలు అంటాడు అన్నమాట. మరలా ఒకసారి చూద్దాం. ఏమంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ యాకోబు పత్రిక, పౌలు గారు యాకోబు గారు ధర్మశాస్త్రం గురించి వివరణ ఇస్తున్నాడు. యాకోబు పత్రిక ఏమండి 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్నిటి విషయములు అపరాధి యగును అన్నాడు. ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ప్రధానమైనవి. 9 పాటించిన, 1 పాటించకపోతే మిగతా 9లో కూడా ఫెయిల్ అట. చాలా కష్టమైనది. అంటే మరి 10 పాటిస్తే అపరాధి కాదు. మీకు అర్థమవుతుందా? 1 తప్పిపోతేనే అన్నిటి విషయం అపరాధి అన్నాడు. అపరాధి అంటే ఎవరండి? అపరాధి అనగా పాపి అని అర్థం, నేరస్తుడు అని అర్థం, అపరాధి. ఇప్పుడు 10 ఆజ్ఞలు పాటిస్తే అపరాధి కాదు. అదే ధర్మశాస్త్ర ప్రకారము 10 ఆజ్ఞలు పాటిస్తే అపరాధి కాదు. అది ఆత్మ సంబంధమైన, అంటే యేసుక్రీస్తు స్థాపించిన నిబంధన ప్రకారం నువ్వు ఏం పాటించకుండా నువ్వు నమ్మితే చాలు నీతిమంతుడిగా తీర్చబడతావు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ మాటను మనం చదివాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను అడుగుతాను,
అబ్రహాము గారు నీతిమంతుడిగా తీర్చబడడానికి ధర్మశాస్త్రం అవసరం లేదు. ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. అబ్రహాం ఎప్పటి వాడండి? ధర్మశాస్త్రానికంటే ముందటి వాడు. అర్థమైందా? ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చింది? అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు కుమారుడు యాకోబు అయితే, యాకోబుకు పుట్టిన 12 మంది సంతతిలో వచ్చిన వాడే మోషే అయితే, మోషే గారు 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలును విడిపించి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు కదా ధర్మశాస్త్రం వచ్చింది. మరి ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడు అబ్రహాం ఎలా అవుతాడు? ధర్మశాస్త్రం లేక ముందటి వాడు ఆయన, పితరుడు. ఆయన దేవుని నమ్మాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నమ్మిన ఆయన దేవుడు చెప్పిన ప్రకారం బయలుదేరాడు ఆయన. అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిన. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే గారి కాలంలో వచ్చింది. మోషే గారి కాలంలో ఆ కాలంలో ఉన్నవారు ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులుగా తీర్చబడ్డారు. కానీ మనమైతే యేసుక్రీస్తు కాలంలో ఉన్నాం. మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన అవసరం లేదు. క్రీస్తును నమ్మితే, ఇదిగో క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్న రోమా 8:1. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటే ఎలాంటి శిక్ష అమలవదు, పాతాళపు శిక్ష అమలవదు. ఈ భూమి మీద ఉంటాయిలేండి, వీటి గురించి కాదు. ఇదిగో క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటే ధర్మశాస్త్రము విధి యేసుక్రీస్తు నమ్మిన వారికి ఉండదు. అందుకనే మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించకూడదు. ధర్మశాస్త్రం ఉండాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన రావాలంటే పాత నిబంధన పునాది. ధర్మశాస్త్రము ఏంటో తెలుసా? పునాది. అంటే యేసు గురించి చెప్పాలంటే ధర్మశాస్త్రం ఉండాలంటే జ్ఞానానుసారమైనది ధర్మశాస్త్రం. దాని వలన మనం చరిత్ర నేర్చుకోవచ్చు, జ్ఞానం నేర్చుకోవచ్చు. కానీ మనం నడుచుకునవలసిన బోధ ఏమండి? ఆత్మ సంబంధమైనది. అదే నూతన నిబంధన. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి, ఏమండి ఈరోజు తిరిగి లేచిన రోజు కదండి. ప్రపంచం మొత్తం ఎప్పుడు ఏంటంటే ప్రపంచం మొత్తం ఈస్టర్ పునరుత్థాన దినంగా పండగ చేసుకుంటుంది. పండగ అంటే పునరుత్థాన దినంగా పండగ చేసుకుంటున్న మనము, ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్న మనము, ఆయన మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధనే నూతన నిబంధన. నిబంధన ప్రకారం మనం నడవాలి. ఆ నిబంధనను అనుసరించి మనం నడవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. నూతన నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం మనం నడవకూడదు. ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే ధర్మశాస్త్ర ఆచారాలు ఎన్నో పాటిస్తున్నారు కదా క్రైస్తవులు. ధర్మశాస్త్ర ఆచారాలు ఎన్నో పాటిస్తున్నారు క్రైస్తవులు. వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు అంతే. దశమ భాగం ఎందులోదండి? దశమ భాగం ఎందులో? దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? కొత్త నిబంధన ప్రకారం, పాత నిబంధన ప్రకారం. అయినా పాత దశమ భాగం దశమ భాగం అంటే 10వ భాగం ఇవ్వాలి. మిగతా 90 నీకే. ఆదివారం నిలబడి అయ్యగారు విశ్రాంతి దినాన్ని మనం పాటించాలంటారు. విశ్రాంతి దినం మనం కాదు పాటించాలి. ఆయన ఆదివారం విశ్రాంతి దినం కాదు, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం పునరుత్థాన దినం. అంటే ఇలాంటి ఎన్ని పాటిస్తున్నాడు క్రైస్తవుడు. ఇలాంటి ఎన్ని పాటిస్తున్నాడు ఆలోచించండి. ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆత్మ సంబంధంలో అన్నాడు అందుకని. ఇంకా ఆత్మచేత నడిపింపబడేవారు ఎలా ఉంటారు? గలతీ పత్రిక, అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. గలతీ పత్రిక. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు అన్నాడు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. అంటే ఇప్పుడు ఆత్మానుసారముగా నడుచుకునేవారు శరీర ఇచ్ఛలు నెరవేర్చరు. అదే కదా మనం ఆలోచిస్తున్న ఆత్మచేత నడిపింపబడుట అనగానేమి? ఆత్మచేత నడిపింపబడేవాడు శరీర కోరికలు, ఇచ్ఛలు నెరవేర్చడు. మరి ఆత్మానుసారంగా నడుచుకుంటున్న వారు ఎలా ఉంటారు? శరీర కోరికలు నెరవేర్చరు. శరీర ఇచ్ఛ ఏముంటాయండి? శరీర ఇచ్ఛ, శరీర కోరికలు, వాటిని నెరవేర్చే పనిలో ఉంటారు. ఆత్మానుసారులు అలా ఉండరు. ఆత్మానుసారులు కానివారు శరీర కోరికలు నెరవేర్చుకుంటూ పోతారు, ఆత్మను పట్టించుకోరు. అది ఆత్మానుసారులైతే ఆత్మ సంబంధమైన పనులలో ఉంటారు. ఆత్మ సంబంధమైన పనులు అవేనండి వాక్య పనులు, అవే సంఘ కార్యక్రమాలు, అవే పరలోకపు పనులు.
నువ్వు చేస్తున్న ప్రతి పని ఏంటో తెలుసా? నీకు పరలోకాన్ని తెచ్చిపెట్టే పని. నువ్వు దేవుడి కోసం చేస్తున్న ప్రతి త్యాగం ఏంటో తెలుసా? పరలోకంలో పెట్టుబడి. నువ్వు దేవుడి కోసం నడిచే ప్రతి అడుగు ఏంటో తెలుసా? నిన్ను పరలోకానికి చేర్చేది ఆ అడుగు. ఎందుకంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఇరుకు మార్గం గుండా నువ్వు నడవాలి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు ఉంటాయి. ఎవరికి లేని మనకేంటండి? చాలామంది అంటూ ఉంటారు కదండి మన గురించి. నమ్మొచ్చండి, దేవుని నమ్మడం తప్పు కాదండి. నమ్మి వాళ్ళ నమ్మక ప్రకారం ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా. బయటికెళ్ళి ఎందుకండి క్రైస్తవులు చెప్పాలి సువార్త పేరుతో? అదే మన మీద వస్తున్నాను నేరం. నువ్వు నమ్ము, నువ్వెవరినైనా నమ్ము, నువ్వు నమ్ముకున్న నమ్మకాన్ని నమ్మకం ప్రకారం బ్రతుకు బ్రతుకు, జీవించు, మరణించు. కానీ బయటికొచ్చి యేసును నమ్మండి అని సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు? ప్రశ్నిస్తున్నారు. పైగా అది సువార్త కాదండి, శవవార్త అంటున్నారు. చూడండి, అదే కదా. యేసు మరణ, సమాధి, పునరుత్థానం. ఇది సువార్త, శవవార్త. శవవార్త అంటున్నారు. ఎడారి మతం అంటున్నారు. ఎందుకండి ఇన్ని బాధలు పడుతున్నా మనం వెళ్ళి చెప్పాలి? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మనం నడుస్తున్నాం ఏంటో తెలుసా? యేసు వేసిన మార్గము గుండా మేము పరలోకానికి వెళ్ళాలయ్యా. మేము తెలుసుకున్న నిజాన్ని, మేము తెలుసుకున్న సత్యాన్ని మీకు చెప్పాలి. వింటావా? బాగుపడతావు. వినవా? పో. బలవంతాలు ఏం లేవు కదండి. మనం బలవంతంగా నమ్ముకున్నాం ఏంటి యేసుక్రీస్తు? మీలో ఎవరైనా బలవంతంగా యేసుని నమ్మి ఇక్కడికి వస్తున్నారా? బలవంతంగా నమ్మొద్దు. బలవంతంగా సంసారాలే చేయలేరు. ఎంతకాలం అంటారు బలవంతంగా? వెంటనే విడాకులు అంటారు. ఏదో మా విడాకుల్లాగా కోసినట్టు సింపుల్గా విడాకులు. అలాంటిది కాదు కదా. క్రీస్తు దగ్గరకు మనం ఇష్టపూర్తిగా హృదయపూర్వకంగా వచ్చాం. యేసు వేసిన మార్గం గుండా మనం పరలోకానికి వెళ్ళాలి. దీన్ని ఏమంటారంటే వైరాగ్యం అంటారు. ఏమంటారు? వైరాగ్యం. ఏ వైరాగ్యం? శ్మశాన వైరాగ్యం. అదేంటండి బ్రతికుండగానే శ్మశాన వైరాగ్యం? అవును, మరి చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళబోయే లోకం కోసం బ్రతుకున్నప్పుడే పునాది వేసుకో. భవిష్యత్తు కోసం ముందు ఎన్ని ప్రణాళిక చేస్తామండి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే, భూమి మీద ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజుల్లో ఇల్లు ఏమంటే సాధారణమైన విషయం కాదు, లక్షల్లో. ఇక హంగులు ఆర్భాటాలంటే ఒక 4 గదుల ఇల్లు గురించి మాట్లాడుతున్నాను. ఒక 15 లక్షల నుండి పైకేనండి, పై మాటే. అది ఇది లేదంటారు, ఇది చదువు లేదు, చివరికి ఏమంటో తెలుసా? కింద చల్లగా ఉండాలంటే మార్బుల్స్ వేయాలంటే అంటాడు, అంతే. పోనీ మార్బుల్ వేద్దామని అలా ఏదైనా ఒక మార్బుల్ని మనం తక్కువ రేటుకి ఎన్నుకున్నాం. ఎలా ఇంత వేస్తున్నావు కాబట్టి ఇది కాదు, ఇంకొంచెం అది అట్లా అట్లా నెట్టేస్తారండి, పాతాళంలో నెట్టినట్టే. ఇక ఆ అప్పులు చేసి అవి తీసే బ్రతుకంతా. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు కదండి. ఇల్లులు కట్టుకునేంత ఖర్చు చేసుకోవడం తప్పు. ఎందుకంటే మన స్థాయి కాదు, మన స్థితి కాదు. ఏపీసీ పట్టణంలో నదీ తీరమున ఆరాధన జరుగుతుంది. ఎందుకు? ఏమి లేదండి ఆ రోజుల్లో. వాళ్ళకున్న భక్తి చూడండి. అపోస్తుల కార్యంలో ఉంటుంది, మాట చూద్దాం. ఏమండి, దేవుడు పట్ల ఆసక్తి కలిగిన వారి పరిస్థితి అండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకునకును మరునాడు నేపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణము, రోమియల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఎక్కడిది? మాసిదోనియా ప్రాంతము. ఏమండి, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం ఉందట. ముఖ్య పట్టణం, రోమియోలకు ముఖ్య పట్టణము. ఎందుకంటే ప్రవాస స్థానం. రోమియోలు అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారండి. రోమన్ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళంతా రోమన్. రోమియోల పరిపాలన. అక్కడ ఉన్నప్పుడు పౌలు గారు సువార్త ప్రకటనకు వెళ్ళాడు అక్కడ మాసిదోనియా ప్రాంతంలో. ఫిలిప్పి పట్టణం అనుకుంటా, పట్టణం అంతేనా? ఫిలిప్పికి వచ్చితి మనడు. అవును, ఫిలిప్పి పట్టణం.
ఆ పట్టణం చాలా పెద్దది. పట్టణంలో మందిరం లేదటండి. ఆరాధన ఎక్కడ జరుగుతుందంటే కింద చదవండి నెక్స్ట్. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకొని అక్కడికి వచ్చి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటివి. ఎవరు? పౌలు గారు రాసిన పత్రిక ఇది. క్షమించండి, పౌలు గారు చెప్పిన మాటలు అపోస్తులు రాశారు, అనే లూకా గారు రాశారు. అంటే పౌలు గారు పిలిపికి వచ్చిన తర్వాత ఎక్కడ ఆరాధన జరుగుతుందని వెళ్ళారట? అంత పెద్ద పట్టణాన్ని విడిచిపెట్టి నదికి వెళ్ళారట. ఎందుకు? అక్కడ వస్తారు భక్తులు. అంటే ప్లేస్ ముఖ్యం కాదు, కట్టడం ముఖ్యం కాదు, మనము దేవుని ఆరాధించడం ముఖ్యం. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని పాటించాలి, సమాజ మందిరాల్లో కూడుకోవాలి. దాని ప్రకారం అక్కడికి వెళితే కొంతమంది స్త్రీలు ఉన్నారట. ఏమండి, భక్తిలో స్త్రీలు ఏముంది ఉంటారండి? భక్తిహీనులు కూడా స్త్రీలే ఉంటారు. అర్థమైందా? భక్తిలో స్త్రీలే ముందుంటారు, భక్తిహీనులు కూడా ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు. ఇదే పౌలు గారు మాట్లాడుతూ, ప్రతిదినము వినుచున్నను జ్ఞానము లేకుండా భక్తిహీనులుగా ఉన్న స్త్రీలు ఏం చేయబడతారట? విశ్వాసము నుండి తొలగిపోతారట. ఏమండి, నదీ తీరమున ఆరాధన జరుగునని అక్కడికి వెళ్ళాడంటే మరి వాళ్ళకి నదీ తీరం ఏముంటుందండి? చర్చ్ అని ఉందా? లేదు. ఎక్కడన్నది ముఖ్యం కాదు. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే, నువ్వు ఆత్మ సంబంధివైతే ఆత్మ సంబంధమైన వాక్యం ఎక్కడుంటుంది? వెతుకుతూ 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 వస్తావు. ఏమండి, 6 నెలలు అయిందట మన రమేష్ బ్రదర్ దుమ్మగూడ నుండి మనుగురు వచ్చారట. వెతికారట మనుగురు అంతా. ఎక్కడ దొరకలేదు బ్రదర్ వాక్య సంబంధమైన బోధ అని వెతుక్కుంటూ వచ్చాడు. అది నచ్చిందండి సార్. ఆత్మ సంబంధమైన బోధ, బైబిల్ సంబంధమైన బోధ ఎక్కడ దొరుకుతుందో నువ్వు అక్కడ వెతుక్కుంటూ వెళ్ళు. కానీ మన పిల్లల చదువు విషయాలు ఎలా ఉంటామండి? మంచి స్కూల్ అవ్వాలి అంటే, మంచి స్కూల్ అంటే మంచి చదువు చెప్పాలి, ఫీజు ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ చదువు మాత్రం తగ్గేది లేదంటాం. ఇంటి పక్కనే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్, అస్సలు అక్కడ పంపాం. వాళ్ళకి చెప్పుడు రాదండి అంటాం. వాళ్ళకి చెప్పుడు రాదా? చూడవు. కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఏం చెప్తారండి అంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పడానికి ఉన్నా అక్కడ ఫెసిలిటీస్ ఉంటావు. ప్రభుత్వాలు పట్టించుకో. డబ్బు ఎదురు ఖర్చు పెట్టి, ఎదురు కట్నం పెట్టి ఏమండి కొనుక్కుంటాం డబ్బులు. ప్రతి సంవత్సరం 40,000 రూపాయలు కడుతున్నాం మా పాప. ఏది అది? కేవలం ఫీజే. తర్వాత బట్టలకు 10,000, బుక్స్కో 10,000, 40 నుండి 60,000 కడుతున్నాం. ఎందుకు? కొనుక్కుంటున్నాం చదువు. ఇది పాపకే చెప్పాను. బాబుకు 30,000 కడుతున్నాం ఇక్కడ. ఎందుకు? మంచి చదువు చెప్తారని. మంచి స్కూల్స్ వెతుకుతాం మనం. మరి వాక్యం దగ్గర, ఆత్మ సంబంధమైన జ్ఞానం దగ్గర మనిషి ఎందుకోనండి వెనక్కిపోతాడు? ఆత్మ సంబంధంగా నేను నడుచుకుంటున్నానా లేదా, ఆత్మ సంబంధంగా నేను వెళుతున్నానా లేదా, ఏం చూడరండి. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవుడు నన్ను దీవించాడు అనుకుంటుంది మానవ సమాజం. కానీ ఆత్మ సంబంధమైన బోధలు లేని వారు ఆత్మ సంబంధులు కారు. వాళ్ళు అసలు దేవుని కుమారులే కాదు, వారు దేవుని కుమారులే కాదు అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకో మాట చూద్దాం. శరీరానుసారంగా మనం నడుచుకోవద్దు అన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం. సమయం ఎంత అయిందో, నాకు ఒక వాచ్ కానీ ఫోన్ కానీ లేదు, మరి ఎంతసేపు చెప్పాలి నేను? నా వాచ్ ఉపదేశ్ ఎక్కడ ఉన్నాడు? 11:15 అయింది కదా. చివరికి రిఫరెన్స్ చూద్దాం. ఇంతకుముందు వాచ్ అని ఉండేది, నా ఫోన్ అక్కడ పెట్టేశారు. రైట్, ఇంకా 5 నిమిషాలు మనం చూద్దాం. ఏమండి, ఈ మాట చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5, 6 వచనాలు చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు అంటే శరీరానికి అనుకూలంగా ఉన్న చోటే వస్తారు. అది ఆరాధన అయినా, కూడికైనా, ఏదైనా అన్ని ఫెసిలిటీస్ ఉంటూనే ఉంటారు. కేవలం శరీరానుసారులు. ఏమంటే ఎలా ఉంటారో చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడన్నా ఆరాధన అనుకోండి, బయలుదేరి వెళ్ళామనుకోండి, కూర్చోవడానికి కూడా బాగాలేదండి, ఏ వెళ్తామండి అంటారు. అక్కడ సత్యం ఉన్నా, లేదా ఇంకెక్కడికి వెళ్ళాను అనుకో, సడన్గా అక్కడ మీటింగ్ దగ్గర వాక్యమే ఉంది, సత్యమే ఉంది, కానీ అక్కడ ఏదో మనకి ఇన్కన్వీనియన్స్ అంటే మనకు అనుకూలంగా లేదు. పాట ఇవ్వలేదనో, లేదా కుర్చీ ఇవ్వలేదనో, పట్టించుకోలేదనో, వందనాలు చెప్పలేదనో, ఇవన్నీ కారణాలు.
వీళ్ళు ఆత్మానుసారులండి. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు. శరీరానుసారులు వీరు. మరోసారి చదవండి ఆ మాట. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణం. అంటే నీకు శరీరానికి అన్ని అనుకూలంగా ఉన్నాయా? రావడం, ఫ్యాన్ ఉందా లేదా? కుర్చీ ఉందా లేదా? ఇవి అన్నీ ఉంటేనే నువ్వు వస్తున్నావు. లేదండి అక్కడికి వెళ్ళిన ఫ్యాన్ లేదు, కుర్చీ లేదు. నిన్నటి దినాన ఏమైంది? మొన్నటి దినాన శుక్రవారం 3 గంటలు నడిపించాను నేను. 3 గంటలు సువార్త పేరు. గంట నిలబడగలరండి? పెద్ద వయసు వాళ్ళు చూశానండి. నిజంగా వాళ్ళకి ఆశీర్వాదం. పెద్ద ఇప్పుడు మేము నడిస్తే మాకు కాళ్ళు నొచ్చినాయి. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు. అన్ని గంటలు నడవాలంటే ఎవరి కోసం నడిచారు? వాళ్ళకి ఆశీర్వాదం. పిల్లలు నడిచారు, వాళ్ళకి ఆశీర్వాదం. కాబట్టి ఈ సమాజానికి తెలియని ఆశీర్వాదాలండి ఇవి. ఆ ప్రతి అడుగుకు లెక్క ఉంటుంది. ఆ ప్రతి మాటకు లెక్క ఉంటుంది. పాడారు, దేవుని కోసం చెప్పారు. 3 గంటలు ఎప్పుడు మొదలు పెట్టాం మనం? వచ్చిన వాళ్ళందరూ ధన్యులండి. మీరింత మూట సంపాదించారు తెలుసా? పరలోక రాజ్యంలో ధనం అది. మూట సంపాదించారు. రేపు నువ్వు చనిపోయి దేవుని ఎద్దకు వెళ్తే ఈ మూటలే కనపడతాయి. ఇదంతా దేవుడు వీడియో తీస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకంలో జరిగేది ఒకటి, చాలాసార్లు చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన పనులు దేవుడు స్క్రీన్ మీద పెడతాడు. నువ్వు దేవుడి కోసం పాడుతుంటే, నువ్వు దేవుడి కోసం నడుస్తుంటే అందరూ నిన్ను చూసి, బ్రదర్ నిజంగా మీరు గొప్పవారు, ఎలా ఉంటుంది? దేవుడి కోసం ఇలా నడిచారా? దేవుడి కోసం ఇలా చేశారు, చెప్పారా, పాడారా? ఎంత బాగుంటుంది. ఆనందకరమైన లోకంలో చూసేవంత ఇవే మన గురించి. అక్కడ కూడా దొంగలాగా కొంతమంది దొంగలు ఉంటారు కానీ సువార్త పేరుకి అండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులు ఎలాగో సైన్యంలోకి వెళ్తే ఎక్కడ యుద్ధం జరిగి మేము చనిపోతామని యుద్ధం వచ్చినప్పుడు అట్ట కొంతమంది సైనికులు ఏం చేస్తారు? సబ్బు నీళ్ళు తాగేస్తారట. ఎందుకు? విరోచనాలు వస్తాయి. విరోచనాలు వస్తా వీడికి విరోచనాలు వస్తున్నాయి కాబట్టి యుద్ధంలో వీడు వెళ్ళడం లేదు, ఇంటికి ఇక్కడే ఉండాలి. లేదా ఉల్లిపాయలు అటు కోసేట్టు సంకలో పెట్టుకుంటారట. అప్పుడు ఏమైతే శరీరంలో వేడెక్కి జ్వరం వస్తుంది. అప్పుడు వాడికి జ్వరం అని యుద్ధానికి పంపరట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సువార్తలో కూడా. వీళ్ళు దొంగలు, దేవుని కోసం చెప్పరు. ఏదో అందరూ వెళ్ళారు మరి వెళ్ళకపోతే బాగోదుగా. అది కూడా కానీ చూపిస్తాడు దేవుడు. ఇదిగో ఈ సహోదరుడు వెళ్ళాడే గాని నోరు విప్పలేదు, కష్టపడి పని చేయలేదు. అవి కూడా చూపిస్తాడు దేవుడు. అప్పుడు చూసి సిగ్గుతో నేనేనా? దేవుడు మొత్తం చూస్తాడు. మంచిగా దేవుడు కోసం చెప్పిన వాడు చూసి దేవుడు ఫలా నమ్మకమైన నా మంచి దాసుడు. నీకు విషయం తెలుసలేదు? సువార్త భాగంలో పెడుతున్న ప్రతి రూపాయిని సువార్త కోసం ఖర్చు పెడుతున్నాం. మీరు పెడుతున్న ప్రతి రూపాయి ఇలాంటి పనులకు, మనకి భోజనానికి పెట్టాం ఏమండి. నిన్న 4,000 సుమారుగా మన ఫ్లెక్సీలకి, మన భోజనానికి. ఏమండి ఇవన్నీ ఏమనుకుంటున్నారు? నా రూపాయి పెట్టట్లేదు, మీ కష్టంతో మీతోనే సువార్త చేపిస్తున్నాను. ఒక మంచి భాగ్యం ఇది. చేయాలి మనం. ఇవేనండి రేపు దేవుడి దగ్గర మనం చూపించుకునేవి. ఇలా చేస్తున్న సంఘాలు దీవించబడతాయి, ఆత్మచేత నడిపింపబడతాయి. అనేక మందిని ఆత్మ వైపు ఆకర్షిస్తాం. మనం సువార్త చెప్పాం తెలుసా? మీకు విషయం తెలుసా? చెప్పామండి ఎవరు మారారండి అనకండి. చెప్పడమే నీ వంతు, సంఘంలో చేర్చడము దేవుని వంతు. నువ్వు వెళ్ళి లాక్కరానవసరం లేదు. వాడు విన్నాడు, విన్న వాడి హృదయాన్ని మండించేది దేవుడు. వాడికి చెప్పాలి, నువ్వు చెప్పడమే నీ బాధ్యత. కనుక శరీరానుసారులుగా ఉంటేనట, శరీరానుసారమైన మనస్సు ఏంటో తెలుసా? మరణం. అంటే శరీరానుసారంగా మనం ఆలోచించద్దు, ఆత్మానుసారంగా ఆలోచించాలి. దేవుని చిత్తానుసారంగా ఆలోచించాలి, నీ ఆత్మ కోసం ఆలోచించాలి. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు సమాధానమై ఉన్నది, జీవమును సమాధానమై ఉన్నది. అంటే నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది అదే. అన్ని సంఘాలు అలాంటి సంఘం కాదు ఇది. లోకంలో ఉన్న క్రైస్తవ సంఘాలంటే మీరు రండి, మిమ్మల్ని దీవిస్తాను, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, పట్టజాలని ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించును గాక అనం. మాటలు చెప్పేది కాదు ఇది. మీకు ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి ఇప్పించే సంఘం. మిమ్మల్ని దేవుని పనిలో పెడితే ఎందుకు ఇయ్యడు ఆశీర్వాదం మీకు దేవుడు? నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు నేను అనుగ్రహిస్తానన్నాడు ఆయన. ఆయన మాట నమ్మి మనం చేస్తున్నామండి. నీకు ఆశీర్వాదం, దేవుడు నిన్ను ఇక్కడ దీవిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నువ్వు ఆశీర్వాదం పొందుకునే విధానం ఇది. అంతే తప్ప ఇక్కడ చేరి దేవుడు నిన్ను దీవించునుగాక, ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలనని ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించునుగాక అనం. ఇక్కడ ఆ మిక గ్రంథంలో ఉన్న మాట అండి. ఎప్పుడు పట్టజాలనని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానన్నాడు తెలుసా? న్యాయముగా నడుచుకును, కనికరమును ప్రేమించు, దేవుని ఎదుట నడుచుకు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఆకాశ వాక్యలు విప్పి
పట్టజాలనని ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు ఆయన చెప్పాడు. ఇవన్నీ నడుచుకోరండి, డైరెక్ట్ ఆశీర్వాదాలు కావాలి. ఎవరండి ఇచ్చే వాళ్ళకి బుద్ధి లేదు, తీసుకునే వాళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళు అనుకున్నంత మాత్రాన ఆశీర్వాదం ఇస్తారనుకుంటే పొరపాటు. వద్దు, ఆత్మానుసారంగా నడుచుకుందాం. చివరిగా ఆత్మానుసారులు ఎలా నడుచుకోవాలి ఒక మాట చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలములేమనగా తెలుసు కదా. ఆత్మ ఫలాలు ఆత్మానుసారులలో కనపడాలి. అయితే ఆత్మఫలమేమనగా తెలుసు కదండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. 9 ఉన్నాయండి, నవగ్రహాలు లేక. నిజమండి. అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంటారు, ఈ ఈ సి- ఈ ఈ గ్రహము నీకు శని పట్టి, ఈ గ్రహం శని పట్టింది అంటారు కదండి. ఈ గ్రహచారం అంటారు కదండి. గ్రహచారం అన్నగా విన్నారు కదా. గ్రహచారం అండి, నీకు ఇలా జరిగిందంటే గ్రహచారం అండి. నిజమే. క్రైస్తవులకి గ్రహచారాలాగే ప్రేమ, సంతోషం. అంటే ప్రేమ లేదనుకోండి, ప్రేమ లేని గ్రహచారం పట్టింది వీడికి. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికం. ఇవి ఆత్మానుసారులలో కనబడతాయి. మనకి చాలాసార్లు చెప్పాము ఇది. ప్రేమ కనబడాలి, సంతోషం కనపడాలి, సమాధానం కనపడాలి, దీర్ఘశాంతం కనపడాలి, దయాలత్వం కనపడాలి, మంచితనం, సాత్వికం. చివరిది ఆశ, నిగ్రహం. ఆశకు నిగ్రహం ఉండాలి. నిగ్రహం లేకపోతే ఏమైపోతాం? నిగ్రహం అంటే కంట్రోలింగ్. నీ ఆశకు కంట్రోల్, ఆశకు హద్దు ఉండాలి. హద్దు లేదండి అన్నాం అనుకోండి, హద్దు పద్దు లేనివాడు, హద్దు లేని బాలుడు ఏమవుతాడు తెలుసా? హఠాత్తుగా మరణము నొందుతాడు. స్వేచ్ఛానుసారుడు ఏమవుతాడు తెలుసా? ఆ హఠాత్తుగా మరణం నొందుతాడు. అదుపు లేని బాలుడు తల్లికి అవమానం తెస్తాడు. అంటే అద్దు అదుపు ఏమండి, కంట్రోలింగ్ లేకపోతే ప్రమాదం మనకి. అందుకే చివరిది ఆశ, నిగ్రహం. ఇది చాలా ఇంపార్టెంట్. కనుక ఆత్మానుసారంగా మనం నడుచుకునే మనం మొదటిగా ఏం చూసాం మనం? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. సమాధానం మన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత. తర్వాత దీర్ఘశాంతము, వినయము, సంపూర్ణత. తర్వాత ఆసక్తి కనపరచాలి. తర్వాత మనం ఏం చూసాం? ఇంకా శరీరానుసారంగా మనం నడుచుకున్నాం. తర్వాత ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవద్దు. చివరిగా ఆత్మ ఫలాలు మనలో కనపడాలి. చాలా సందర్భాలు 30 గంటలోనో 1 అవర్లోనో చెప్పారు. ప్రార్థన చేసుకుంటాం.